జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. లేదు, నీలకంఠంతో మాట్లాడాను. ఆయన మిమ్మల్ని అడిగి చెప్తేనే ఇచ్చాను. ఇది అన్యాయం అండి. రెండు వైపులా ఇరికిస్తున్నారు నన్ను. నేను ఇరికించడం లేదు. అయితే ఆ రాజశేఖర్కి ఇచ్చింది అప్పని చెప్పండి. అయితే ఇంతకాలం మేడం నిరికించడానికే నేనే ప్రయత్నించానని తెలిసిపోతుంది కదా. అప్పుడు పూర్తి తప్పు నా మీదే వేసుకోవాల్సి వస్తుంది. లేదు, అలా జరగకూడదు. అప్పుడు నన్నేం చేయమంటారు? మీ డబ్బులు నా దగ్గర భద్రంగా ఉన్నాయి. మీరెప్పుడు ట్యాక్స్ కట్టాలో, ఎంత కట్టాలో నాకు చెప్తే నేనే స్వయంగా వెళ్ళి భద్రంగా ట్యాక్స్ కట్టేస్తాను. రాజశేఖర్కి ఇచ్చిన 50,000 మీరే తీసుకోండి. అతనికి చెప్తాను, మీకే ఇస్తాడు. మీరు నాకు ఒక సంతకం చేసిస్తే చాలు. మీ డిపాజిట్ నుంచే ఆ 50,000 నేను తీసుకుంటాను. చాలు మీ సలహాలు. మీరు రాజశేఖర్కి డబ్బులు ఇమ్మని చెప్పడం వద్దు, అది నేను తీసుకోవటం వద్దు. తీసుకొని మీకు పేపర్ మీద రాసిస్తే నేను ఇప్పటి వరకు చెప్పినంత అబద్ధం అవుతుంది కదా. దేవికా మేడంని ఇరికించిన నేరం, ట్యాక్స్ పే చేయని తప్పు, రెండింటినీ నేనే భరించాలి సార్. నన్ను భలే ఆడించారు సార్. ఇప్పటి వరకు చాలా పెద్ద సహాయం చేశారు నాకు. దయచేసి ఫోన్ పెట్టేయండి, పెట్టేయండి సార్. ఏంటండి, ఏమైంది? చెడు సావాసం, తప్పుడు సలహాలు. ఎందుకు చేశారు? ఎందుకు విన్నారు వాళ్ళ మాటలు? నా కర్మ, టైం బాగలేక ఈ ట్యూషన్లు చెప్పకుండా ఉందాం బాగుండేది. ఇప్పుడు మానేయండి. ఆపేస్తాను. డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ ఉంది, పిటిషన్ రాసి పెట్టాను. దానికి సంబంధించి ఇంకా ఇన్కమ్ ట్యాక్స్, అసెస్మెంట్, పన్ను, వడ్డీ, పెనాల్టీ డబ్బు కట్టాల్సింది. పాఠాలు చెప్పడానికి మనసు ఎక్కడుంటుంది? ఇక నేను టీచింగ్ చేయలేను. సంవత్సరం ఫీజు ఆల్రెడీ తీసుకున్నాం. కానీ నేను ఇప్పుడున్న మూడ్లో టీచింగ్ చేయలేను. ఫిజిక్స్ లెక్చరర్ ట్యుటోరియల్ నడుపుతున్నాడు. వెళ్ళి అడుగుతాను, ఈ పిల్లల్ని అక్కడికి పంపిస్తాను. వాళ్ళ ఫీజు కూడా మీరే భరించాలండి. చేతిలో డబ్బు లేదు. ప్రతి నెల వచ్చే చేతి నుంచి కొద్ది కొద్దిగా ఇవ్వాలి. ఇచ్చేయండి, ఎక్కువ రిస్క్ తీసుకోకండి. ఉన్నదిద్దరం. ఇంత పెద్దిల్లు మనకు అవసరం లేదు. ఆ కార్ కూడా అవసరం లేదు. చీరలు అవసరం లేదు, నగలు అవసరం లేదు, అంతే. నేను కావాలని మిమ్మల్ని వేధించానా? అందరి భార్యలు కోరుకున్నవే నాకు తీసుకొచ్చారు. అంతే, నేనే తెచ్చిచ్చాను. సరేలేండి, నాదే తప్పు. అయితే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నందుకు నాకున్న కోరికలు, ఆశలు చంపుకోవాల్సింది. అలాంటప్పుడు సన్యాసిగా బతకాల్సింది. పెళ్ళెందుకు చేసుకున్నట్టు? కర్మ కొద్దీ చేసుకున్నా. అప్పుడు తెలియలేదు, పెళ్ళైతే భార్యనే కాదు, శిక్ష పడితే జైల్లో కూడా 3 పూటలు ఇంత ముద్ద పెడతారని. ఆ మోసగాళ్ళిద్దరూ నన్ను ఇరికించారు. ఆ జిత్తులు మారి నీలకంఠం, రఘురాం ఎత్తులకు నేను బలైపోయాను. పాఠాలు చెప్పుకునేవాడిని ఇలా ఏడ్పించుకు తింటే ఉసురు తగులుతుందని కూడా అనుకోలేదు వాళ్ళు. వాళ్ళ బుద్ధి అంతా. కానీ నా బుద్ధికి ఏమైనట్టు? ఛీ! నాకు వీటన్నిటి మీద నమ్మకం లేదు. తనేదో మొక్కుకుందంట గుడికి డబ్బులు ఇస్తానని. అయినా ఒక్క గుడిలోనే దేవుడు ఉంటాడా? ఈ సృష్టిలో దేవుళ్ళేందెక్కడా? ఏ రాయిని నిలబెట్టి బొట్టు పెట్టి మొక్కినా దేవుడే. కంకర్ కంకర్ మే శంకర్. ఈ వంకర మాటలెందుకు? ఇచ్చేది ఎలాగో ఇస్తున్నారు, ఇలా మాట్లాడడం దేనికి? మనం ఎందుకు ఇస్తున్నాం వాళ్ళకి తెలియాలి కదా. మీరెవరు? దేవస్థాన కమిటీ మెంబర్లా? అవునండి. దేవాలయం చాలా పురాతనమైంది, పురాణ చరిత్ర కూడా ఉంది. అది సరే, ఇప్పుడు సడన్గా ఏంటి గుడి రిపేర్ చేపిస్తున్నారు? ఈ గుడిలో దేవుడికి 30 ఏళ్లుగా పూజలు లేవు. అప్పట్లో అక్కడ ఉన్నది 40 కుటుంబాలు మాత్రమే. ఇప్పుడు 300కు పైగానే జనాభా ఉంది. అన్ని కుటుంబాలలో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఎవ్వరికీ సుఖం లేదు. ఇదే విషయమై అక్కడ వేద పండితులను అడిగి తెలుసుకున్నారంట.
గుడి తెరిచి పూజలు చేస్తే గ్రామ ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పారంట. అందుకే ఆలయాన్ని పునరుద్ధరణ చేస్తున్నారంట. కథలు చెప్తున్నారండి శ్రీనివాస్ గారు మీరు కూడాను. మీ ఇంట్లో ఏంటి సమస్య? ఉన్నది ఒక్క కూతురు, పెళ్ళైపోయింది, అల్లుడు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టరు, ఇంకేం కావాలి? సరే అండి, ప్రాబ్లం ఉంది. గుడి రిపేర్ చేస్తే అన్ని సమస్యలు తీరిపోవచ్చు. మనుషుల్లాగానే ఆలయాలపై గ్రహస్థితుల ప్రభావం ఉంటుంది. టైం సరిగ్గా లేదు. పురాణ కాలం నాటి కథలు చెప్తున్నారు. 40 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో అడిగితే తెలీదు అంటున్నారు. అవన్నీ తెలుసుకుని మీరేం చేస్తారు? సన్నీకి అంత మంచి జరగాలని మొక్కుకున్నాను. డొనేషన్ ఇచ్చి పంపించండి. మరి మీ తాత సంగతి ఏంటి? ఆ ఊరు మునసబు పూజారి కలిసి ఆలయ భూములు అమ్మేశారటగా. అందుకు వీళ్ళ తాత ఆలయ పూజారిని గుళ్ళోకి వెళ్ళొద్దని బహిష్కరించారంట. గుడి తలుపులు మోయించారు. పాపం పూజారి గారిని ముందు పెట్టి మునసబ్ గారు ఆ భూమిని స్వాహా చేశారంట. ఇద్దరు ఊరు విడిచి పారిపోయారంట. ఇదిగో వీళ్ళన్నలాగా. శ్రీనివాస్ గారు, వీళ్ళన్న ఎందుకు పారిపోయాడు తెలుసా? ప్యాకాట ఆడి ఓడిపోయి పారిపోయాడు వరస్ట్గా. మీరేం తీసుకుంటారు? కాఫీ, టీ? నువ్వు వాళ్ళకి ఎంత ఇవ్వాలో చెప్పెళ్ళు. ఎంత ఇవ్వమంటారో చెప్పండి. మొత్తం గుడి నిర్మాణానికి 10 లక్షలు అవుతుంది. ఇప్పుడు దాకా ఎంత కలెక్ట్ చేశారు? ఇప్పటి వరకు 3.5 లక్షలు వచ్చింది. మరి నా నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చూడండి, దేవుడు మీకు బాగానే ఇచ్చాడు. ఇవ్వండి ఒక 50,000. సరే, నేను కాఫీ చేసి తీసుకొస్తాను. మీరిక్కడే ఉండండి. శ్రీనివాస్ గారు ఒకసారి రండి. అసలు కొంచెం నా బుద్ధుందా నీకు? ఎంత ఇవ్వాలని నేను అడుగుతున్నాను కదా. వాళ్ళు 10,000 20,000 అనేవాళ్ళు. నువ్వేమో ఒకేసారి 50,000 అన్నావు. సరేలేండి, దేవుని కార్యం ఇచ్చి పంపించండి. మీరు ఊరుకోండి శ్రీనివాస్ గారు. సంపాదిస్తే కదా డబ్బు వాల్యూ తెలిసేది. అసలు ఇవిడికి అర్థం కావట్లేదు. నేను చేస్తున్న ఉద్యోగానికి విలువ లేదు, గౌరవం లేదు. మనం ఎలా ఉన్నా జనాలు మాత్రం మనల్ని కరప్టెడ్ అనుకుంటారు. మన జాబ్లే అలాంటివి వరస్ట్గా. ఇప్పుడు మనం తక్కువ డొనేట్ చేస్తే బాగా సంపాదించాడు, ఇవ్వడానికి చేతులు రావట్లేదని, ఎక్కువ ఇస్తే దోచుకునే సొమ్మే కదా, ఎంతైనా ఇస్తున్నాడు అనుకుంటారు వరస్ట్గా. వాళ్ళకి చెప్పు, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు రావద్దని. తీసుకోండి. ఆయన మాట కొద్దిగా కటువు, మనసు మంచిదే. దేవుడంటే చాలా నమ్మకం. బాగా కష్టపడి పైకొచ్చాడు, అందుకే స్ట్రిక్ట్గా మాట్లాడతారు. పెద్ద ఉద్యోగంలో ఉన్నారు కదమ్మా, ఇలా మాట్లాడకపోతే మెయింటైన్ చేయడం కొంచెం కష్టం. అలాంటి వాళ్ళ చేతికి ఎముకే ఉండదమ్మా. ఇచ్చేటప్పుడు కూడా దండిగానే ఇస్తారు. మరి ఎక్కువ ఇస్తే ఎక్కువ లంచం తినాలనుకుంటారు. కాబట్టి లిమిట్ ప్రకారం ఇస్తారు. తను అసలు లంచం తీసుకురండి, చాలా స్ట్రిక్ట్. మంచి పేరుంది. అవునండి, మంచి పేరుంది. ఎందుకు చెడగొట్టుకోవడమని డబ్బెక్కువ ఆశించరు, దుబారా చేయరు. శ్రీనివాస్ గారు, విరాళదాతల లిస్టులో నా పేరు రాయొద్దని చెప్పండి. నేను చెప్తాలేండి. మళ్ళీ అక్కడ పేరు చూసి రేపొద్దున ఎవరో వచ్చి అడుగుతారు, డొనేషన్ చేసేంత డబ్బు నీకు ఎక్కడిది అని. అప్పుడు గుడి సంగతి దేవుడెరుగు. నా జీవితం కొలాప్స్ అయిపోద్ది. ఇదెక్కడ మెటల్దండి? ముందు వెనక చూసుకునేది లేదు. 50,000 ఇచ్చేయండి అంది వరస్ట్గా. పదండి.
ఇదిగోండి, కూర్చోండి. ఏమండి, రసీదు ఆయన పేరు మీద వద్దు, నేను చెప్తాను ఆ పేరు మీద ఇవ్వండి. మా మాస్టర్ చెప్పేవాడండి, కుడి చేతితో ఇస్తే ఎడమ చేతికి తెలియకూడదని. మీది చాలా పెద్ద మనసు అండి. ఇలా ఇచ్చామని తెలిస్తే ఇంకొంతమంది వెతుక్కుంటూ వస్తారు. కష్టపడి సంపాదించింది కదా, గవర్నమెంట్ ఉద్యోగం అంటే పెట్టి పుట్టాలి కదా. కానీ మా రిస్కులు మాకుంటాయిలేండి. హలో, ప్రకాష్ హియర్. నేను సార్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. సన్నీ మా అబ్బాయే. ఏమైంది సన్నీకి? రాత్రి తాగి బండి నడుపుతూ యాక్సిడెంట్ చేశాడు సార్. ఇంతకీ ఏమైంది మా అబ్బాయికి? ఎక్కడున్నాడండి? ఇక్కడే ఉన్నాడు. వస్తున్నానండి, ఇప్పుడే వస్తున్నాను. మీ కొడుకని చెప్పాడు కదా, అందుకే కేసు ఫైల్ చేయలేదు. బండి డాక్యుమెంట్స్ తీసుకొని రండి. సరే సార్, అలాగే. అలాగే సార్. ఏమే, నీ కొడుకు రాత్రి ఇంటికి రాలేదా వరుసగా? ఫ్రెండ్ ఇంట్లో చదువుకుంటున్నానన్నాడు. ఎందుకు, ఏమైంది? చదువుతున్నాడు. తాగి బైక్ నడిపి యాక్సిడెంట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడు. అయ్యో భగవంతుడా, దెబ్బలేమైనా తగిలాయా? ఎలా ఉన్నాడండి వాడు? మనోడికి ఏం కాలేదు, గట్టోడు కదా, బానే ఉన్నాడంట. మీరేంటి ఇంకా ఇక్కడే కూర్చున్నారు? వెళ్ళండి, ఇచ్చాను కదా 50,000, ఇంకెంత కావాలి? పోనీ పాట లేదు, వచ్చి కూర్చుంటారు. వెళ్ళేస్తామండి. ముందు ఇంట్లో కొడుకుని సరి చేసుకో. అది లేదు కానీ ఊళ్ళో దేవస్థానాన్ని దేవుళ్ళని తర్వాత ఉద్ధరిద్దు గాని. సర్లేండి, వయసులో ఉన్న అబ్బాయి అప్పుడప్పుడు ఇలా అవుతుంది, వదిలేయండి. బండి నా పేరు మీద లేదు, సన్నీ పేరు మీద ఉంది. 2 లక్షల బైక్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. దానికి డబ్బు ఎలా వచ్చిందంటే ఏం చెప్పాలి? అసలు బుద్ధుందా నీకు? బైక్ కావాలని నా ప్రాణం తీశావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో వరుసగా. ఏమండి, రాత్రంతా స్టేషన్లోనే ఉన్నాడు. తొందరగా వెళ్ళి తీసుకురండి. వెళ్తున్నాను కదా, తీసుకొస్తాలే. బ్యాండ్ బాజాలతో రెడీగా ఉండు. ఇంట్లోకి రాగానే దిష్టి తీసి లోపలికి తీసుకెళ్ళి చికెన్ బిర్యానీ వండి పెట్టు. ఆడు ఫ్రెండ్స్తో కలిసి బండి నడిపే వయసా ఇది? అచ్చం మీ అన్నలా తయారయ్యాడు. ఆయన గుడెనక కూర్చుని ప్యాక్ ఆడాడు, వీడు రోడ్ల మీద తిరిగి గుడిసెడు పనులు చేస్తున్నాడు. ఎక్కడికి పోతాయి మేనమాం పోలికలు? వీళ్ళ తాత పెద్ద లీడరు, గుడిని మూయించాడు. నేనేమో డొనేషన్లు కట్టి వీడిని ఉద్ధరించాలి. అది అయిపోయింది కదా, త్వరగా వెళ్దాం. 2 లక్షలతో కొన్న బైకు పోయింది. ఇప్పుడు కేసు లేకుండా చూడాలి. వాడిదేం పోయింది? మా నాన్న కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అని చెప్పాడంట. ఆ ఇన్స్పెక్టర్ గాడు బాగా డబ్బులు గుంచడానికి ప్లాన్డ్ గా కూర్చునుంటాడు. అసలు ఈ జాబ్కే మంచి పేరు లేదు, వరస్ట్గా. శ్రీనివాస్ గారు, కేసు బుక్ కాకుండా ఆ ఇన్స్పెక్టర్తో మాట్లాడాలి. పదండి వెళ్దాం. పదండి. నువ్వెక్కడికి? ఇంట్లో ఉండు. ఆ నీలకంఠం వాళ్ళు వాళ్ళ బెనిఫిట్ కోసం ఎలా యూజ్ చేసుకోవాలో తెలిసిన వాళ్ళు మిమ్మల్ని బాగా వాడుకున్నారు. అప్పుడు నాకు అర్థం కాలేదు మేడం. సరే, నన్ను ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి. నా వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు. నేను కాదు, ధరణి అక్క ఇబ్బంది పడింది. కీర్తి పెళ్లి ఆగిపోయింది. ఇక బావ పరిస్థితి ఏంటో తెలీదు. క్షమించండి మేడం, నాకు వేరే ఛాయిస్ లేదు. సరే వదిలేయండి, వచ్చిన విషయం చెప్పండి. నాకు మీ నుంచి కొన్ని సజెషన్స్ కావాలి. మీరు ఈ ఉద్యోగంలో 10 సంవత్సరాలుగా ఉన్నారు, అందుకే అడుగుతున్నాను. నేను కేస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నాను, అడ్వైజ్ ఇవ్వలేను. నాకిష్టం ఉండదు కూడా. ప్లీజ్, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అడగండి, చెప్తాను. మేడం, రఘురావు మా ఇంటికి వచ్చి చెప్పాడు, బినామీల పేరు మీద ఉన్న డిపాజిట్లు నావే అని మీకు చెప్తా అన్నాడు. చెప్పాడు. ఇప్పుడు నేను 2 వైపులా ఇరుక్కుపోయాను.
నన్ను ఏం చేయమంటారు మేడం? నేను ముందు నుంచి చెప్తున్నాను, ఏదైనా సరే నిజం చెప్పండని. మేడం, ఇప్పుడు ఏం చేయాలో మీరే చెప్పండి. ఎవరైనా చార్టెడ్ అకౌంటెంట్ లేదా లాయర్ని కలవండి. నిజం చెప్పమంటారా మేడం? వాళ్ళకి ఇవ్వడానికి నా దగ్గర ఫీజు కూడా డబ్బులు లేవు. ఉన్న డబ్బులన్నీ ఫైనాన్స్ కంపెనీలోనే పెట్టాను. ఇప్పుడు అది విత్డ్రా చేయలేను. నేనుంటున్న ఇల్లు, నా భార్య నగలు అంతే నా దగ్గర ఉన్నవి. రైడ్ జరిగినప్పటి నుంచి నా భార్య షాక్లో ఉంది మేడం. ఈ టైంలో తన నగలు అమ్మలేను. ఇక ఉన్నది ఇల్లు ఒక్కటే. కేసు కోసం ఉన్న ఇల్లు అమ్మేస్తే మేము ఎక్కడుండాలి? మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది. మీరే ఏదో ఒక సొల్యూషన్ చెప్పాలి మేడం. ఇక ముందు నా కేసులో ఏం జరగబోతోంది, నేనేం చేయాలో మీరే చెప్పండి. చట్ట ప్రకారం అయితే 7 ఏళ్ల ఇన్కమ్కు సంబంధించి డీటెయిల్స్ అడుగుతారు. దాని గురించి నిజం చెప్పాల్సి ఉంటుంది. నేను అడిగినప్పుడు ఎఫ్డి డిపాజిట్లకు మీకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఇప్పుడు రఘురాం ఆ బినామీ ఎఫ్డీలు మీవే అని చెప్తున్నారు. ఈ ఆదాయాన్ని డిపార్ట్మెంట్కు అప్పుడు చూపించలేదు, కాబట్టి ఇప్పుడు చూపించాలి. ఒకవేళ ఇప్పుడు కూడా చూపించకపోతే? రఘురాంని పిలిచి ఇంట్రాగేషన్ చేస్తారు. అప్పుడు ఎలాగో బయటకొస్తుంది. అతను చెప్పిన వాటి ఆధారంగా ఆ డబ్బును సీజ్ చేస్తారు. కట్టాల్సిన పన్ను, దానికి వడ్డీ, దానిపై ఫైను అన్నీ కలిపి వేయొచ్చు. ముందు ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో అమౌంట్ ఎంతుందనేది చూస్తారు. పెనాల్టీ ఎంత కట్టాల్సి ఉంటుంది మేడం? రూల్ ప్రకారం అసెస్మెంట్ చేసి వేస్తారు. అది కడితే సరిపోతుంది. ఒకవేళ నేను దానికి ఒప్పుకోకపోతే? చట్ట ప్రకారం ఏం చేయాలో అదే చేస్తారు. ఇంకో 2 విషయాలు చెప్పకపోతే నా తప్పవుతుంది. చెప్పండి మేడం. మీరు నా ఇంట్రాగేషన్లో ఆ బినామీ ఎఫ్డీలకు మీకు ఎలాంటి సంబంధం లేదని దేవుని మీద ప్రమాణం చేసి చెప్పారు. ఇప్పుడు మళ్ళీ మీరే ఆ ఎఫ్డీలు మీవే అని చెప్పాల్సొస్తుంది. అలా చేస్తే నా దగ్గర చెప్పింది అబద్ధం అవుతుంది కదా. దేవుడి మీద ప్రమాణం చేసి అబద్ధం చెబితే చట్టాన్ని తప్పుదోవ పట్టించారని శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఒక అబద్ధాన్ని దాచడం కోసం ఇంకో అబద్ధం. ఈ అబద్ధాల నుంచి బయటపడే మార్గమే లేదా మేడం? ముందే ఆ రూట్లో వెళ్లకుండా ఉండాల్సిందే. ఇప్పుడు రాజశేఖర్ బాబు విషయంలో ఏం చేస్తారు? రఘురాం ఈ విషయంలో నిజం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. సో మీరు నిజం చెప్పడానికి కుదరదు. మా బావకిచ్చిన 50,000 రూపాయలకు మీకు ఏ సంబంధం లేదనేది నిజం. అయితే రఘురాం దానికి ఒప్పుకోరు. కాబట్టి డబ్బిచ్చింది అతడు ఏం చెప్తే అదే నిజమవుతుంది. అప్పుడు నాపై ఇప్పించిన కంప్లైంట్ నిజమవుతుంది. దాని ప్రకారం రాజశేఖర్ గారు నా కోసమే డబ్బు అడిగారని, అందుకు మీరు రఘురాం నుంచి ఆ డబ్బు ఇప్పించారని నేను ఒప్పుకోక తప్పని పరిస్థితి. అవునా కాదా? అవును మేడం. అలా లంచం ఇచ్చినందుకు కూడా మీకు శిక్ష పడుతుంది కదా. మీరు అప్పుడు ఇవన్నీ చెప్పలేదు మేడం. వినే పరిస్థితిలో మీరు లేరు. మీకు నీలకంఠం, రఘురాముల మాటలు వేదవాక్కుల్లా వినిపించాయి. ఆ టైంలో నేను ఏం చెప్పినా వినే స్థితిలో లేరు. వాళ్ళు ఏం చెప్తే అదే చేశారు. కానీ ఇప్పుడు నేనేం చేస్తే మంచిదంటారు? మీరు అడ్వైజ్ అడుగుతున్నారు. నేను ఇందాకే చెప్పాను, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా చట్టం గురించి మాత్రమే చెప్పగలను. నా ప్లేస్లో మీరుంటే ఏం చేసేవాళ్ళు మేడం? ముందు నన్ను నేను ఈ స్థితికి తెచ్చుకోను. చట్ట ప్రకారం ఇంట్లో ట్యూషన్లు చెప్పటం తప్పు. కాబట్టి దానికి చట్టం ఏం చెప్తే దాన్ని స్వీకరించాలి. శిక్ష తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్తూ వెళ్తే శిక్ష పడ్డం కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు, కానీ శిక్ష మాత్రం తప్పదు. అది కూడా తప్పుల మీద తప్పులు, అబద్ధాల మీద అబద్ధాలు చెప్పినందుకు శిక్ష ఖచ్చితంగా పెరుగుతుంది. మోసం చేయటం మీ ప్రొఫెషన్ అయితే ఇదంతా లైట్ తీసుకోవచ్చు.
కానీ మీరు లెక్చరర్ ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి మీరు ఇవన్నీ చెయ్యలేరు. ఇప్పటికైనా నిజం చెప్పండి. ఆలోచిస్తాను మేడం. నిజం చెప్తే మీకు ప్రయోజనం ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ మీ మనసుకు ప్రశాంతత ఉంటుంది. మా బావ ఈ నింద నుంచి బయటపడతారు. కీర్తి ప్రవీణ్ల పెళ్లి జరుగుతుందో లేదో కానీ ఆ ఇంట్లో కొద్దిగా బాధ తగ్గుతుంది. బాగా ఆలోచించుకోండి. జోజో, అయ్యా, ఆ శ్రీనివాస్కి బుర్రందో లేదో అర్థం కావట్లేదయ్యా. పెళ్లికి పెట్టిన సామాన్లు వెళ్ళి మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటే అల్లుడికి పొగరు తగ్గి దారికొస్తాడా? లేదు. చట్టంలో చాలా రూల్స్ ఉంటాయ్యా. కొంపలోకి దూరి సామాన్లు తీసుకోవచ్చని చట్టం చెప్తుందయ్యా. అది మనకి లాభమా నష్టమా? కొంపలో కుంపడి పెట్టేదా లేక కాపురం దిద్దేదా చూసుకుని వాడుకోవాలి. చదువుకున్నాడు కానీ ఏం ప్రయోజనం? ఇంగిత జ్ఞానం ఉండాలి కదయ్యా. కరెక్ట్ అయ్యా. ఇక సత్యం సంగతి అంతే. 2-3 ఏళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతూ మెంటలెక్కిపోద్ది. ఆఫీస్ పని చేయలేడు. అలాగా అయ్యగారు? శ్రీనివాస్ గతి కూడా అంతే. కూతురు కోసం తిరుగుతూ ఉంటాడు. ఆ ఖర్చులు సరిపోతుంది ఇంతకాలం సంపాదించిందంతా. మరి మీరొక మాట చెప్పండి, ఇదంతా వద్దని. ఆ సత్యం నా శత్రువు. వాడు ప్రశాంతంగా ఉంటే నాకు కష్టాలు వస్తాయి. అందుకే వాడిని కష్టాల్లోనే ఉండనివ్వు. ఒకటి తెలుసుకో జోజో, ప్రజలందరూ ప్రశాంతంగా ఉంటే పాలించే మహారాజులో లోపాలు వెతుకుతారు. అందుకే ప్రజలకెప్పుడు కొత్త సమస్యలు సృష్టించి పెట్టాలని చాణక్య నీతి చెప్తుందయ్యా. నిజమేనయ్యా. లేకపోతే నేను చెప్పానని చెప్తే నమ్ముతారా ఈ గొర్రెలంతా? లేదు కదా. అయినా మనం చల్లగా ఉండాలంటే మనకి అడ్డొచ్చిన వాళ్ళని తొందరపడి ఏదో ఒకటి చేయకూడదు కదా. ఇలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఇరికించాలి. అప్పుడు నా వరకు రావడం తర్వాత సంగతి. సొంత ఇంట్లో నుంచి కూడా బయటికి దారి దొరకదు. రఘురామ్ ఇంటికి వచ్చాడు. ఎందుకు? నువ్వు 2 నెలలుగా ఇంటిపై తీసుకున్న అప్పుకు ఇన్స్టాల్మెంట్స్ కట్టలేదంట. నేను రికవరీ చేయడానికి ధరణి ఇంటికి వెళ్తాను, మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అని చెప్పడానికి వచ్చాడు. ఇది మా ఇంటి సమస్య.